దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫోటోడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలో ఉంటున్న మీ అందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఈ 2026వ సంవత్సరంలో, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. మీ జీవితాల్లో నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే గతంలో జరిగిన సంఘటనలు, చేదు అనుభవాలు ఏదైతే మనల్ని కృంగజేసాయో, మనల్ని ఎంతగానో వేదనకు గురి చేసాయో, వాటన్నిటిని విడిచిపెట్టి వాటి వైపు ఏమాత్రం చూడకుండా గతంలో జరిగించినటువంటి ఆ చేదు అనుభవాలన్నింటినీ మర్చిపోయి గొప్ప నిరీక్షణతో ప్రభు వైపు చూద్దాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ జీవితంలో ఎలాంటి అరణ్య లాంటి అనుభవాలు ఎదురవుతున్నాయో, అలాగే ఎడారి లాంటి పరిస్థితులు ఏదైతే నెలకొన్నాయో వాటన్నిటి నుంచి విడిపించి మీ జీవితాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, అలాగే మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని, ఒక నూతనమైనటువంటి అధ్యాయాన్ని ప్రారంభించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మనం ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడినట్లయితే మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నోసార్లు దేవునికి ఆయాస్కరంగా జీవించినప్పుడు, వారి యొక్క ప్రతికూలతలు దేవునికి తెలియపరిచినప్పుడు వారు కనికరించి దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మన జీవితంలో కూడా ఏ ప్రతికూలతను ఎదుర్కొంటున్నామో, ఏ సమస్యను ఎదుర్కొంటున్నామో వాటన్నిటిని ప్రభువుకి అప్పగించండి. ఒక నూతనమైనటువంటి కార్యాలు చేయడానికి, మన జీవితంలో సంతోషం నింపడానికి, మన కుటుంబాల్లో ఆయన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఆయన ఏర్పరచుకున్న ప్రజలు, నువ్వు ఆయన ఏర్పాట్లు ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో మనంగా పరిపూర్ణంగా సమర్పించుకుందాం. ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి లోబడదాం. ఇదిగో ప్రభువా, నా అరణ్యంలో అనుభవాలు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ప్రభువా, ఎడారి లాంటి పరిస్థితులు నా జీవితంలో ఎలా ఉన్నాయి ప్రభు అని ఏదైతే మీరు ఎదుర్కొంటున్నారో వాటన్నిటిని ప్రభువుకి అప్పగించినట్లయితే మీ జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మీ జీవితంలో మాత్రమే కాదు కానీ మీ కుటుంబంలో కూడా దేవుడు తన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన ఏలుబడికి అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, నేను ఒక నూతన క్రియ చేస్తాను, ఇప్పుడే అది మొలుచును, ఎడారిలో నదులు పారజేస్తాను, అరణ్యంలో త్రోవ కలుగు చేస్తానని వాగ్దానం చేస్తాను ప్రభువా. ఈ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ అరణ్య అనుభవాలు, ఏ ఎడారి అనుభవాలు వారి జీవితంలో చోటు చేసుకుందో వాటన్నిటి నుంచి విడిపించి వారి జీవితంలో గొప్ప నిరీక్షణ నింపి ఈ సంవత్సరంలో నూతన కార్యాలు జరిగించి వారి నోటి నవ్వును, హృదయం నుండి సంతోషాన్ని నింపి వారి జీవితం ద్వారా మీరు మహిమ పొందమని బ్రతిమలుకుంటూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో అరణ్య అనుభవాలు నుండి మీకు విడుదల కలుగజేసి నూతన కార్యాలు చేయడానికి దేవుడు కృప చూపించింది గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.
గాడ్ బ్లెస్ యూ.